నమస్తే సఖులు. ఈరోజు కథలోకి వెళ్దాం. హేమ తనలో తనే ఆలోచించుకుంటూ నవ్వుకుంది. తన దురదృష్టకరమైన బతుకి ఒక ఆలోచన ఒకట. ఇది అందంగా ఎలాగా సాఫీగా సాగుతుంది. అన్నిటినీ మించి కడుపు మంట చల్లార్చుకోవాలి. దరిద్రాన్ని ఎలా అయినా నెట్టివేయాలి. ఆ ప్రయత్నంలో కొన్ని విలువలు దూరం అయితే అవుతాయి. వాటినే పట్టు కూర్చుంటే తమ బతుకులు ఎదగవు, అసలు సాగవు. శేషు దగ్గర ప్రతాపం చూపినట్లు చూపడానికి వీలవుది ఈ ఫీల్డ్లో. అదే అతని మాటల్లోని అంతర్యం అర్థమైంది హేమకు. తాను కొన్ని హద్దులు దాటాలి. తన పరిధిని విస్తృతం చేసుకోవాలి. ఆలోచనలు తేలిగ్గానే చేయవచ్చు, కానీ వాస్తవ పరిస్థితిని తాను ఎదుర్కోగలదా? గుండెలు అదురుతున్నాయి. మనస్సు చెదురుతూ రెపరెపలాడుతోంది. ఒక పక్క ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటోంది. కానీ తన ఒక కార్యార్థి వచ్చింది ఇక్కడికి. అది సాధించకుండా వెనక్కి పోవడం ఎలాగా? ఏమైనా అయితే అదే అవని. చెడ్డ కాపురానికి ముప్పేమిటి? నిండా మునిగితే చలేమిటి? తనకి తానే ధైర్యం చెప్పుకుంది. అతను ఆమె ముఖ కవళికల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆమె ఆలోచనల్ని పసిగడుతూనే ఉన్నాడు. వాటిని భగ్నం చేస్తూ అతను ఇలా అన్నాడు. మీరు ఇవన్నీ బాగా ఆలోచించుకోండి. తొందర ఏం లేదు. ఆలోచన తెగాక, ఒక నిశ్చయానికి వచ్చాక పెట్టే బేడా పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి. మా ఆవిడ పిల్లలు కూడా మిమ్మల్ని ఆదరణగానే చూస్తారు అన్నాడు. తన పేరు మణి అని, భార్య పేరు మాణిక్యం అని చెప్పాడు. ఆ తర్వాత అతని సాయంతోనే ఇంటికి వచ్చి మామీ ఇంటి సమీపంలో తనని వదిలేసి అతను వెళ్ళిపోయాడు. మామీ వాళ్ళ ఇల్లు చేరాక 2 రోజులు ఆలోచించింది హేమ. కానీ మణి మీద మంచి నమ్మకం ఏర్పడింది. ఇల్లు, పిల్లలు, సంసారం ఉన్నవాడు తనని ఎక్కడో ఉంచడం లేదుగా, తనింట్లోనే ఉండమంటున్నాడు. ఒక సంసారి ఇంట్లో ఉండడానికి భయం ఏమిటి? మామీ వాళ్లతో తనకి ఉద్యోగం అయిందని చెప్తే వాళ్ళు ఎక్కడ, ఏమిటి లాంటి ప్రశ్నలు ఎన్నో వేస్తారు. వాటన్నిటికీ ఏదో ఒక తోచిన సమాధానం చెప్పి మణి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. డాబా మీద ఉన్న చిన్న గది ఆమెకిచ్చారు. మణిని పూర్తిగా నమ్మింది. నమ్మక చేసేదేముంది, చూద్దాం ఏం చేస్తాడో, మన జాగ్రత్తలో మనం ఉంటే సరి అని అనుకుంది. డాబా మీద గదిలో హాయిగా నిద్రపోతోంది. తలుపులు వేసుకుని పడుకుంటోంది. నాకేమిటి భయం అని పదే పదే అనుకుంటోంది. ఇడ్లీ, సాంబారు, ఫిల్టర్ కాఫీ గుమగుమలు ముందు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి తనకేం కావాల్సినా చేస్తోంది. మధ్యాహ్నం పూట అప్పడాలు, సాంబారుతో భోజనం. ఆ తర్వాత సినిమా, నటన, పాఠాలతో సాయంత్రాలు హాయిగా గడిచిపోతున్నాయి. రోజులు బ్రహ్మాండంగా గడుస్తున్నాయి. తనకేదో తప్పక అదృష్టం పడుతుంది. ఇవన్నీ శుభసూచకాలే అనిపిస్తోంది ఆమెకు. హేమకు మంచి తిండి దొరకగానే సగం మతిపోయింది. అసలు ఈ ప్రపంచంలో ఎవరికైనా మంచి ఆకలి వేస్తుందా? కడుపు నిండా తిండి తింటారా, తిండి పెడతారా అని హేమకు అనుమానం. ఎందుకంటే మంచి ఆకలి ఉన్నవారికి తిండి ఉండదు, తిండి ఉన్నవారికి ఆకలి ఉండదు. లేనివారికి ఉన్నవారు తిండి పెట్టరు. తినలేని వారికి బోలెడు డబ్బులు తగలేసి బోలెడు రకాల పదార్థాలతో విందులు చేసి ఆహార పదార్థాలు బోలెడు వేస్ట్ చేస్తారు. చుట్టూ ఆకలితో నకనకలాడుతున్న ప్రపంచాన్ని చూడరు. తమ చుట్టూ ఓ ప్రపంచం నిర్మించుకుని అందులోనే అనారోగ్య వాతావరణంలో అనారోగ్యంతో బతుకుతారు. ఇక తిండి లేని వారి సంగతి చెప్పనక్కర్లేదు. వారికి అదో రకమైన బతుకులు, అనారోగ్యాలు, ఆకలి చావులు. ఎంత కష్టపడ్డా కడుపు నిండకపోవడాలు, పైకి ఎగరాలని అర్థం లేని కోరికలు, ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడడం. తన బతుకు ఇంతేనా? మణి కాఫీ కప్పులతో పైకి వచ్చి ఆ తర్వాత పాఠాలు చెబుతాడు. ముందు అతను డైలాగ్స్ ఎలా పలకాలో నేర్పాడు. ఆ తర్వాత వాలు చూపులు, వయ్యారి నడకలు చెప్పాడు. ప్రేమ, వలపు, మోహం, క్రోధం, రోషం మొదలైన భావాలు ముఖంలో ఎలా పలికించాలో చెప్పాడు. చేసి చూపించాడు, చేయించాడు. కిలకిలా నవ్వడం, గొల్లున ఏడవడం, చెంగున గెంతడం వగైరాలు కూడా నేర్పాడు, స్టెప్స్ వేయడంతో సహా. ఇవన్నీ చెప్పేటప్పుడు తనని తాకేవాడు. అతి సుతారంగా తగలకూడని భాగాల్లో అతని వేళ్ళు తగులుతూ ఉంటే ఒళ్ళు జల్లుమనేది. వేడి దగ్గర వెన్న కరిగినట్లు తన వయసు కరిగిపోదు కదా అని జంకు కలిగేది. ఈ మధ్య విచిత్రంగా శరీరంలో మరో ఆకలి రేగుతున్నట్లు హేమకు అనుమానంగా ఉంది. కానైతే అదేమిటో స్పష్టంగా బోధపడడం లేదు. తను అప్పుడప్పుడు ఉలిక్కిపడి జంకుతుంటే మణి అనేవాడు, ముందుగా ఇవన్నీ మీకు ఎందుకు నేర్పుతున్నట్లు? మీ జంకు పోగొట్టడానికే. ఇప్పుడు మీరు నా ఒక్కడి దగ్గర ఇలా జంకుతూ ఉంటే రేపు 10 మంది ఎదురుగా ఎవరూ చుట్టూ లేనట్లు భావించి నటించాలి. అనేక మంది హీరోలతో అనేక రకాల నటనలు చేయాలి, 1కి 10 సార్లు. సినిమా స్టార్ అంటే ఏమిటనుకున్నారు? లక్షలకి లక్షలు ఊరికే ఇస్తారా అనేవాడు. కేవలం సినిమా నటన పాఠాలే తాను చెబుతున్నట్టు, ఒక్కోసారి మంచం మీద కూర్చుని అంటీ ముట్టనట్టు తన చేతులు పట్టుకుని తనను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సుతారంగా చెక్కిలి రాయడాలు, చెంపా చేర్చడాలు చేసేవాడు. తనకి గాబరా ఎత్తిపోయేది. ఉలిక్కిపడి తను లేవకపోతే, ఈ చిచ్చి సీను పాడు చేసేశారు, నేను ఇలా చేస్తుంటే మీరు ప్రేమ, మోహం, సిగ్గు నటిస్తూ అద్దంలో చూసుకోండి, క్విక్ అని తొందర పెట్టేవాడు.
తాను మరలా మనసుని సరిపుచ్చుకుని అలా చేసి అద్దంలోకి చూసుకుంటే అబ్బా తానెంత అందంగా ఉంది, ఆ సీన్ నిజంగానే చాలా బాగుంది. కానీ మనసు వెంటనే హెచ్చరించేది, మరొక్క క్షణం అలా కూర్చున్నావంటే సర్వనాశనం అవుతావని. అది నటనే అని స్పృహ తెచ్చుకుని తొందరగా లేచిపోయేది. గుడ్ గర్ల్, బాగా వచ్చింది అనేవాడు. మీకు నటన బాగానే వస్తోంది, కానీ ధైర్యమే రావడం లేదు. అది ఉంటే కానీ మీరు సినిమాల్లోకి రాలేరు. రాణించడం మాట తర్వాత సంగతి. నేను నాది అనే స్పృహలో మీరు నటించలేరు అనేవాడు. పాఠాలు నేర్పడమే కానీ తానేమీ పాపాత్ముని కాను అన్నట్లు, తనకేమీ దురుద్దేశాలు లేనట్లు, తనకి పెళ్ళాం బిడ్డలు ఉన్నట్లు అర్థం వచ్చేలా చకచక మేడ దిగి వెళ్ళిపోయేవాడు. తన పనిలో తాను మునిగిపోయేవాడు. ఆ తర్వాత తన శరీర మనస్సులు ఎందుకో తెలియని అనుభూతి పాలయ్యేవి. విపరీతమైన తాపంగా ఉండేది. ఇది వరకు శరీరంలో ఒకే ఆకలి, ఇప్పుడు మరో రకం ఆకలి కలుగుతోంది. లేకుంటే రగులుతోంది. ఒకటి తీరుతోంది, రెండోది తన కంప ముంచదు కదా. సాహస దృశ్యమే తప్పదేమో. తనకి తాను పతనమైపోతుందా? మణి పతనం చేస్తున్నాడా? అనుమానంతో మణిని ఆయా సమయాల్లో నిశితంగా పరిశీలించేది. ఏకాంతం చిక్కినప్పుడు తన ప్రతి రక్తపు బొట్టుని ప్రశ్నించుకునేది. పరిస్థితులతో పాటు మీ గుణాల్ని రంగుల్ని కూడా మార్చేసుకుంటున్నారా? నన్ను, నా బతుకుని తల్లకిందులు చేస్తారా? నీ వచ్చిన రంగం, చేయాలనుకున్న పని చెడ్డవా? అసలు మంచి చెడు ప్రతి రంగంలోనూ ఉంటాయి. ఆ రంగంలో మాత్రం కేవలం చెడ్డే ఉండి మంచి ఎందుకు ఉండదు? ఉంటుంది. తను మంచిగా పోతే మంచే జరుగుతుంది. నిర్మాత ఎగతాళి చేస్తే మాత్రం డైరెక్టర్ సవ్వుగానే మాట్లాడాడు కదా, మణి సాదరంగా ఆహ్వానించి తన కోసం శ్రమపడుతున్నాడు కదా, ఎందుకు ఈ పిచ్చి శంకలతో మనసు పాడు చేసుకోవడం? తనని తానే మందలించుకునేది. పాఠాలు నేర్పేటప్పుడు తప్పించి మామూలు టైముల్లో ఎంతో మర్యాదగా ఉండేవాడు. అతని చూపుల్లో మాటల్లో వికారాలు ఉండేవి కాదు. మరో సందేహం, మణి కాక తనలో వికారాలు పుడుతున్నాయా? బావ ఫోటో నాన్న తనకిచ్చినప్పుడు తన హృదయాన్ని పాలించే రాజు, భర్త అతడే అనుకుంది. తన తొలి వలపు అదే. ఇహ పోతే శేషు అందం చూస్తే మనసుకి ఆహ్లాదంగా ఉండేది. తనున్న పరిస్థితి తనకి తెలుసు. బుర్ర చురుగ్గా వాస్తవంగా ఆలోచించి పనిచేసింది. అతని నుంచి ఏ ప్రమాదం రాకూడదని ముందే మొండిగా ప్రవర్తించింది. చిన్నవాడు చిలిపివాడు అయిన శేషు హడలిపోయాడు. ఆ తర్వాత మంచి స్నేహితుడు, ఆత్మీయుడు అయ్యాడు. మరి ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో తనకే తెలియడం లేదు. ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ తను చాలా తెలివి తక్కువగా చాలా దూరం వచ్చిందేమో, రాకూడని చోటకి వచ్చిందేమో. తన పరిస్థితి తనకే వెగటు కలిగిస్తోంది. తిరిగి ఆశ మొలకెత్తుతోంది. కష్టపడింది దేనిని సాధించలేము. ఎలా అయినా పేదరికాన్ని పారద్రోలాలి. తమ బతుకులు నాన్నపోగానే వీధికెక్కాయి. తమ్ముడు ఎలా చచ్చిపోయాడు? ఎందువల్ల చచ్చిపోయాడు? డబ్బు ముందు ఏవి గొప్పవి కాదు. అది లేకపోతే బతకడమే కష్టం. తాను అది సంపాదించాలనే వచ్చింది. అందుకు ఏదో ఒక మార్గం తొక్కక తప్పదు. తను ఈ మార్గాన్ని ఎన్నుకుంది. ఏముంది ఇందులో? అవి మరలా తనకి తానే ధైర్యం చెప్పుకునేది. అనేక ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయేది. అంతరంగం అల్లకల్లోలం అయిపోయేది. మళ్ళీ వడలో, ఆవడలో, దోశలో మంచి టిఫిన్, కాఫీ కడుపులో పడేసరికి ఎక్కడ లేని ఉత్సాహము వచ్చేది. తిండి అంటే మాటలా? ఎంతమందికి దీని విలువ తెలుసు అని నవ్వుకునేది. అనేక ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయేది. మాణిక్యంతో 1-2 సార్లు బజారుకు వెళ్ళి 2 మంచి చీరలు కొని తెచ్చుకుంది. నా భోజనం ఖర్చు తీసుకోండి అని మణితో అంటే, ఉంచండి అన్నీ లెక్క కట్టి ఒకేసారి తీసుకుంటా అనేవాడు. 1-2 సార్లు తనని స్టూడియోకి తీసుకెళ్ళి మేకప్ టెస్ట్ అది చేయించాడు. తన స్టిల్స్ చాలా అందంగా వచ్చాయి. తనకి కావలసిన ఒళ్ళు వచ్చింది. ఒంటికి మెరుపు వచ్చింది. ఎంతో కొంత నటించడం నేర్చుకుంది. ధైర్యం సరే. క్షణం దాన్ని రామనామంలా జపిస్తోంది. ఇక తనకంతా ఆనందమే, శుభమే. తను పెద్ద సినిమా స్టార్ అయిపోతుంది. జయలక్ష్మి గారి ఇంటి తాతలాంటి ఇల్లు కట్టిస్తుంది. పిన్నిని పట్టు చీరలే కానీ కట్టనివ్వదు. తమ్ముళ్ళు కాన్వెంట్లో కానీ చదవరు. తను కారులోనే కానీ బయట అడుగు పెట్టదు. శేషు, నువ్వెంత మంచి బాలుడివి అంటుంది. రాజ్యమత్తైన రమ్మనక్కర్లేదు, ఆవిడే వెతుక్కుంటూ వస్తుంది. బావ చదువేమైనా శేషం ఉంటే అతన్ని ఫారెన్ పంపిస్తుంది. అన్నట్లు బావ తన సినిమా స్టార్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఏమోనబ్బా, నాన్న నువ్వే నా మొగుడు అని చెప్పాడు. నేను ఎప్పటి నుంచో నీతోనే నా మనసులో కాపురం చేస్తున్నాను. ఇప్పుడు పెళ్ళాన్ని కాదంటావా? పోనీలే, సీతమ్మ వారిలాగో శకుంతలలాగో అలానే శోకిస్తూ ఉండిపోతాను అని తానంటుంది. ఏం చేస్తాడప్పుడు? ఇహ తనని, తన రక్త సంబంధాన్ని, డబ్బుని ఎలా కాదంటాడు? అనలేడు. ముఖ్యంగా డబ్బు సంగతి తనకు తెలియదా? తమకి డబ్బే ఉంటే అత్త అలా కాళ్ళు విదిలించుకుని నాన్న పోగానే వెళ్ళిపోయేదా? ఇలా మనసులో వికసిస్తున్న భావకుసుమాలన్నింటినీ చేర్చి ఆశల మాలలు అల్లుకునేది.
తాను సినిమా స్టార్ కాబోయే శుభదినం కోసం ఎదురు చూసేది హేమ. తీస్తున్న సినిమా అయిపోవచ్చిందని, మరో సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేయిస్తున్నారని, అందులో కథానాయిక నువ్వే కావచ్చు అని, నీ అందం నటన బాగా పనికొస్తాయని ఒకరోజు మణి చెప్పాడు. ఆ రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టలేదు తనకి. అందులో కథానాయిక తప్పక తానే, జీవితానికి ఇక నాయిక తానే. కష్టాలు ఎల్లకాలము కాపురం ఉంటాయా? ప్రయత్నిస్తే ఎవరైనా పైకి రావచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి. సంతోష సముద్రంలో ఈదులాడుతూ చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. నిద్ర చలాగ్గా రావడం లేదు. అన్నట్టు ఇంత ఉపకారం చేస్తున్న మణికి కూడా ఏదైనా ఉపకారం చేయాలి. ఇంకా ఏం చేయాలి? ఆలోచిస్తూ మధురమైన తలపులతో నవ్వుకుంటూ నిద్రలోకి జారిపోయింది హేమ. కింద ఉక్కగా ఉందని మణి కుటుంబ సభ్యులు ఆ రాత్రి డాబా మీదకు పక్కలు పరుచుకుని పడుకున్నారు. పడుకున్నదే తడవుగా నిద్రలోకి జారుకున్నారు. హేమకు నిద్రమత్తులా కాక ఏదో మత్తుగా ఉన్నట్లు ఉంది. ఆ మత్తులో తీయని కలలు, మధురమైన ఊహలు. ఆ కలలో ఊహల్లో బావ చిలిపి చేష్టలు నిజంగా జరుగుతున్నట్లు. తనని ఎక్కడెక్కడో తాకుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఎక్కడో నొప్పి ఉలిక్కిపడి కదిలింది. కనులు విప్పబోయింది. విడివడలేదు. ఏదో మత్తు, మైకం, తన్మయత, నిద్ర, ఏదో స్పష్టంగా తెలియని అయోమయ పరిస్థితి. తెల్లగా తెల్లవారింది. హేమకి తెలివి వచ్చింది. కళ్ళు మండుతున్నాయి. రెప్పలు భారంగా ఉన్నాయి. బలవంతాన కళ్ళు విప్పి 4 పక్కలా చూసింది. తన పక్కనే తనను హత్తుకుని పడుకున్నాడు మణి. తన ఒంటి మీద చీరా జాకెట్టు ఉన్నాయో లేవో అన్నట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పైన దుప్పటి కప్పి ఉంది. ఇది కళ, నిజమా? బాగా తెలివి తెచ్చుకుంది. మధుర స్వప్నం కాదు, నగ్న సత్యం. చేదు నిజం. తన ఆశ ఫలించడం కాదు, తన భయాలు నిజం కావడం. తన ఆశల పల్లకి ఎక్కి ఊరేగడం కాదు, అధఃపాతాళంలోకి దిగజారిపోవడం. తన ఆశల శిఖరాల అంచుల వరకు వచ్చి అగాధంలోకి జారిపడడం. శీల సంపదను కోల్పోయిన దరిద్రం, నిజమైన దరిద్రం. మనసును నిలవనీయని దరిద్రం. తాను తెగిన గాలిపటం, తీగలు తెగిన వీణ. సరిదిద్దుకునేది ఇంకేమీ లేదు. ఈ రోజుకి కథ సమాప్తం. సట్లు. నమస్తే.